చెప్పుకొని వేస్ట్. ఇక మెట్రో బాధలు త్వరలో ఛార్జ్ల మోతలంట 40% పెరిగే ఛాన్స్, గరిష్ట ఛార్జ్ ఇక 90. ఇప్పటికే ఎఫ్ఎఫ్సి సిఫారసులు రెడీ, సర్కారు ఓకే అనగానే హైక్. 6,500 కోట్ల నష్టంలో ఉన్నాం, నష్టాల భర్తీకి పెంపు అంటున్న ఎల్ఎన్టీ. మెట్రో రైలు ఛార్జీల పెంపు తప్పదా? ఛార్జీల పెంపునకు కొత్తగా ఇక ఫేర్ ఫిక్సేషన్ కమిటీ వేయనక్కర్లేదా? ఛార్జీల పెంపునకు పాత కమిటీ సిఫారసులే సరిపోతాయా? ఛార్జీల పెంపునకు సవరణకు ప్రభుత్వం అనుమతి అక్కర్లేదా? ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎలాంటి హైదరాబాద్ మెట్రో రైల్ అంటే హెచ్ఎంఆర్ఎల్ అధికారులు 2017 నవంబర్ నుంచి మొదలుకొని దశల వారీగా మెట్రో రైల్ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు మెట్రో రైలు నష్టంలో 6,500 కోట్లకు చేరాయంటూ సంస్థ చెబుతోంది. స్టేషన్లు, మాల్స్లో రిటైల్ స్పేస్లు లీజు ప్రకటనతో ఆదాయ మార్గాల్ని మెరుగుపరచుకోవడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తున్న సంస్థ నష్టాలు భరించలేని స్థాయికి చేరిపోయాయి. ఇక కోవిడ్తో తీవ్రంగా నష్టపోయామంటూ మెట్రో రైల్ ఛార్జీలను సవరించాలంటూ ఎల్ఎన్టీ మెట్రో 2020లోనే రాష్ట్ర ప్రభుత్వానికి కోరిందట. సో మీరు మెట్రో స్టేషన్ కనుక పోతే లోపల కొన్ని షాపింగ్ మాల్స్ పెట్టిర్రు, కొన్ని టీ స్టాల్ పెట్టిర్రు, కొన్ని సమోసాలు, కొన్ని బేకరీ స్టైళ్ళు, ఇంకొన్ని కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి. కొన్ని ప్రకటనలు కూడా కనిపిస్తాయి మీకు మెట్రో స్టేషన్లో. మెట్రో రైలు కూడా ప్రకటనలు కనిపిస్తాయి. సో ఇన్ని హోర్డింగ్స్, ప్రకటనలు, షాపింగ్ మాల్స్ ఇవన్నీ రెంట్కి ఇచ్చిన ప్రమోషన్ల కోసం డబ్బులు వసూలు చేసినప్పటికీ కూడా మరి కరోనా ఎఫెక్ట్ తోటి గతంలోనే నష్టాల్లో ఉన్నటువంటి మెట్రో అండ్ ఎల్ఎన్టీ కంపెనీ మరి భవిష్యత్తులోనైనా లాభాలు వస్తాయని కంటిన్యూ చేసుకుంటూ వచ్చిందట. ఇప్పటికే 6,500 కోట్ల రూపాయల నష్టంలో ఉందట. ఇక ఇట్లయితే కాదు, టికెట్ల రేట్లు పెంచితే కానీ మేము నష్టాల నుంచి బయటపడలేమని మరి గరిష్టం 90 రూపాయలు టికెట్ చేస్తా అంట. లాస్ట్గా గరిష్టంగా 90 రూపాయల మెట్రో టికెట్ను పెంచేందుకు ఆలోచన చేస్తుందట. ఇప్పటికి 60 రూపాయలు 70 రూపాయలు ఉంది నాకు తెలిసి, ఒక 10-20 పెరుగుతుంది. సో 40% పెరిగే ఛాన్స్ అంట. అంటే 40% అంటే దాదాపు మరి 60 అంటే 30 రూపాయలు పెరిగే అవకాశం ఉంటుంది. సో 30 రూపాయలు పెరిగేటటువంటి ఛాన్స్ ఉంటుంది. బట్ ఏదేమైనా డైలీ మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులకైతే ఇది చేదు వార్త. మరి కంపెనీ మనుగడ కోసం, కంపెనీ లాభాల కోసం మరి సామాన్యుల మీద అయితే భారం పడబోతున్నది. 20 నుంచి 30 రూపాయలు గరిష్టంగా పెరిగేటటువంటి ఛాన్స్ అయితే కనబడతా ఉంది. కాబట్టి సో చూడాలి మరి సామాన్యులు ఎట్లా రియాక్ట్ అవుతారో. ఇప్పటికే ఇదే మెట్రో ఫ్రీ పార్కింగ్ అని చెప్పింది అక్కడ ఉప్పల్ల, నాగోలు స్టేషన్ దగ్గర, ఇక్కడ మియాపూర్ దగ్గర. సో ఫ్రీ పార్కింగ్ ఎత్తేసి మరి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రయాణికులు బాధపడతా ఉన్నారు. గంటకు ఇంత, 2 గంటలకింత, 8 గంటలు దాటితే ఇంకా ఎక్స్ట్రా ఛార్జ్ ఇంత అని చెప్పేసి పార్కింగ్ల విషయంలో ఇంకా గొడవలు అయితేనే ఉన్నాయి. మెట్రో పార్కింగ్ల విషయంలో ఫ్రీ పార్కింగ్ కాస్త పెయిడ్ పార్కింగ్గా చేసినప్పటి నుంచి లడాయి నడుస్తూనే ఉన్నది. మరి ఇప్పుడు మళ్ళా మెట్రో ఛార్జీలు పెంచితే మరి ఏడు రాకపోతుంది ఈ లడాయి సామాన్యులది. మరి నిజంగానే మెట్రోని అవాయిడ్ చేస్తారా, ఈ ర్యాపిడో, ఊబర్ లాంటివిని ఎంచుకొని పోతారా అనేది తెలియదు. బట్ సంస్థ నష్టాల్లో ఉంది, మాకు లాభాలు కావాలంటే మరి ధరలు పెంచాల్సిందే అని చెప్పేసి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తారు. కాబట్టి చూడాలి ఏడు దాకా వస్తుంది ఈ ముచ్చట అనేది. ఇక అఘోరి కోసం పోలీసుల వేటనంట. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు. వాళ్ళు పోలీస్ స్టేషన్లో అఘోరిపై కేసు